నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చలిగాలుల తాకిడి పెరుగుతోంది. రాబోయే 3 నెలల కాలం పాటు శీతాకాలమే. ఈ నేపథ్యంలో వణికించే చలి మూలంగా మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన చర్మానికి సమస్యల తాకిడి బాగా పెరుగుతుంది. సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలుకొని ఆస్తమా, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల వరకు చిన్నా చితిక ఆరోగ్య సమస్యలు చాలానే వేధిస్తూ ఉంటాయి. ఇక ఈ చలికాలంలో దీర్ఘకాలిక జబ్బుల బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తినే తిండి మొదలుకొని జీవన సరళి వరకు నిత్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఋతువులు మనం రమ్మంటే వచ్చేవి, పొమ్మంటే పోయేవి కావు. వాటి కాలమానం ప్రకారం అవి వస్తాయి, వెళ్తాయి. అలాగే చలికాలము వచ్చేసింది. పొద్దున్నే ఓ గంట పొగమంచు పలకరిస్తోంది. తలుపు తెరిస్తే ఎక్కడ ఇంట్లోకొచ్చేస్తుందో అన్నట్టుగా దట్టంగా ముసురుకొని కనిపిస్తోంది. సూర్యుడి లేలేత కిరణాలు కాస్త వెచ్చబడేసరికి మంచుమబ్బులు మాయమైపోతుంటాయి. ఇక మధ్యాహ్నం మండుటెండ మామూలే. మళ్లీ రాత్రి 7 అయ్యేసరికి నేనున్నాను అంటూ చలిగాలి రివ్వున వీస్తోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. చల్లని ఈ చలికాలం మన నిత్య జీవితం పైన, ముఖ్యంగా మన ఆరోగ్యం పైన చాలా ప్రభావాన్ని చూపుతోంది. వణికించే శీతగాలులు, గాలిలో తేమ తక్కువగా ఉండడం మూలంగా ఈ సీజన్లో సాధారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి బాధలు మొదలుకొని ఆస్తమా, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల వరకు తరచుగా ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూనే ఉంటుంది. కాలం మారినప్పుడు, అంటే వర్షాకాలం చలికాలం వచ్చినప్పుడు, అలాగే చలికాలం నుంచి ఎండాకాలం వచ్చినప్పుడు, అలా కాలాలు మారినప్పుడు కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చలికాలం ఈ సమస్య మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే చలికాలం మనకి గాలిలో తేమ బాగా తగ్గిపోతుంది, ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది. కాబట్టి కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు చూస్తుంటాం, ముఖ్యంగా పిల్లల్లోనూ, వృద్ధుల్లోనూ. ఉదాహరణకు కొన్ని ఎలర్జీ వ్యాధులు, ఉదాహరణకి ఉబ్బసం కానివ్వండి, అదేవిధంగా సిఓపిడి పేషెంట్స్ కానివ్వండి, కొంచెం ఆయాసం ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని చర్మ వ్యాధులు, అంటే అది ఎగ్జిమా కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, అవి ఎక్కువ అవుతుంటాయి. జాయింట్కి సంబంధించిన అంటే కీళ్ళ నొప్పులు, రొమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇతర నొప్పులు అంటే కండరాల నొప్పులు కూడా ఈ సమయంలో ఎక్కువ అవుతుంటాయి. అది కాకుండా ఇతర హృద్రోగుల్లోనూ, బీపీ పేషెంట్స్ కూడా కొన్ని మార్పులు వస్తుంటాయి. అదే వృద్ధుల్లో ప్రాస్టేట్ సమస్యలు కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి చలికాలం వచ్చినప్పుడు మీ డాక్టర్ని సంప్రదించి తప్పకుండా మీకున్న ఆరోగ్య సమస్యలు చర్చించి తగ్గట్టుగా మందులు మార్చుకుంటూ ఉండాలి. చలికాలంలో సాధారణంగా ఈ శ్వాసకోశ సంబంధ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే మనం సాధారణంగా చలికాలం రూమ్లో వెచ్చగా పడుకొని బయటికి రాగానే బయట చాలా చల్లగా ఉంటుంది. అంటే వాతావరణంలో అంటే ఉష్ణోగ్రతల మార్పు చాలా ఎక్కువ ఉంటుంది. బయటికి అంటే మన ఇంట్లోకి బయట వాతావరణంలో ఉష్ణోగ్రత మార్పులు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు, ఎలర్జీ సమస్యలు, ఆస్తమా సమస్యలు, దగ్గు లాంటి సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. కొంతమందికి ఎలర్జిక్ రైనైటిస్, తుమ్ములు బాగా వస్తుంటాయి. పెదవులు, చర్మము పొడిబారడం, పాదాలు పగలడం, గోళ్ళు పెళుసుబారి చిట్లడం, ఇవన్నీ చలికాలం వచ్చేసిందని శరీరం మనకు తెలియజేసే సూచనలు. చర్మం నల్లబడుతుంది, ముఖం కాంతిహీనంగా మారుతుంది. గాలిలో తేమ తగ్గడం వల్లే ఈ మార్పులన్నీ. ఇంట్లో నానమ్మో అమ్మమ్మో ఉంటే ఒంటికి కొబ్బరి నూనె రాసుకోమని, పెదవులకు నెయ్యి రాసుకోమని, సున్నిపిండితో స్నానం చేయమని చెబుతుంటారు. అమ్మాయిలు మాత్రం గ్లిజరిన్ సబ్బులంటారు. లిప్ బాములు, మాయిశ్చరైజర్లు, వ్యాజలిన్ బాటిళ్లు ఖాళీ చేసేస్తుంటారు. చలికి చాలా వరకు మన ఇంట్లో తయారు చేసుకునే చిట్కాలే సరిపోతాయి. వయస్సును బట్టి, చర్మం తీరును బట్టి కాస్మెటిక్స్ ఎంపిక ఉండాలి. ఉదయమే కొబ్బరి నూనె మర్దనా చేసుకుని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. మనలో చాలామంది చేసే పనేంటంటే చలిగా ఉందని వేడివేడి నీళ్లతో స్నానం చేయడం. ఏ కాలమైనా సరే గోరువెచ్చని నీటితో స్నానమే ఆరోగ్యానికి మంచిది అని చెబుతారు నిపుణులు. శీతాకాలంలో చర్మ సంబంధ సమస్యలు చాలా ఎక్కువ కనపడుతుంటాయి. దీనికి కారణం ఏంటంటే వాతావరణం చాలా పొడిగా ఉండటం వల్ల. అది కాకుండా శీతాకాలంలో చాలామంది బాగా అంటే వేడిగా ఉన్న నీళ్ళతో స్నానం చేస్తుంటారు. ఇలా చేసినప్పుడు చర్మం మీద సహసిద్ధంగా ఉండే ఆయిల్ పూర్తిగా కరిగిపోతుంది.
దానివల్ల చర్మం చాలా పొడిగైపోయి చిన్న చిన్న క్రాక్స్ ఏర్పడి చాలామందికి ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా, దురద అవి చాలా వస్తుంటాయి. ముఖ్యంగా వృద్ధుల్లో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వారి డ్రై స్కిన్ చాలా సాధారణం. సో డ్రై స్కిన్ మీద బాగా దురద వస్తుంటుంది అనమాట. దానితో కొంతమంది అది గోకటం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అంటే చీము చేరి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు వస్తుంటాయి. అదే కాకుండా మనకు సాధారణంగా కనపడే సోరియాసిస్ కానివ్వండి, ఎగ్జిమా కానివ్వండి ఈ కాలంలో చాలా ఎక్కువ అవుతుంటాయి. అదేవిధంగా చుండ్రు కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది. చలికాలంలో కొంతమంది ఎక్కువసార్లు స్నానం చేస్తుంటారు, ఎక్కువ నీటితోని వేడితోని. కొంతమంది అసలు స్నానమే చేయరు. స్నానం చేయకపోయినా సరే ఆ చర్మం మీద బాగా ఒక పొరలాగా ఏర్పడి ఎగ్జిమాలాగా తయారు రావడం, చర్మం పగిలిపోవటం, దురద ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది. శీతాకాలం చాలామందికి చర్మమే కాకుండా పెదాలు కూడా పగిలిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే పెదాలకి తరచుగా ఆ లిప్ బామ్ లాంటిది రాస్తూ ఉండాలి. అదేవిధంగా చర్మం మీద కొబ్బరి నూనె కానివ్వండి, ఇతర నూనె కానీ రాసుకుంటూ ఉండాలి. మార్కెట్లో ఎన్నో రకాల మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ దొరుకుతూ ఉంటాయి, ఇవి రాస్తూ ఉండాలి. ముఖ్యంగా స్నానం చేయగానే ఆ చర్మం ఆరిపోగానే ఒళ్ళంతా కూడా ఈ క్రీములు రాసుకుంటూ ఉండాలి. ఏ క్రీము దొరకకపోతే మంచి కొబ్బరి నూనె రాసినా అది అయినా సరిపోతుంది. అదే కాకుండా ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో పాదాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే పాదాల మీద పగులు ఏర్పడితే అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ చర్మంలోకి అదేవిధంగా శరీరంలోకి ఎంటర్ అయిపోయి ప్రవేశించి ఒక్కోసారి ఆ ఇన్ఫెక్షన్ చాలా తీవ్రమైన కాంప్లికేషన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా రోజు వాళ్ళు పాదాలని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసుకుంటూ అంటే చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా చాలామంది మార్కెట్లో అనేక రకాల సబ్బులు వాడుతుంటారు. ఈ సబ్బుల వల్ల కూడా చర్మం బాగా పొడిగా తయారవుతుంటుంది. ఆ సబ్బులు ఎక్కువ వాడకుండా కొన్ని రకాల సబ్బుల్లో ఆయిల్, గ్లిజరిన్ ఎక్కువ ఉంటుంది. ఆ సబ్బులు వాడితే మంచివి. కొన్ని రకాల సబ్బులు క్రీమ్ లాగా ఉంటాయి. ఆ సబ్బులు వాడటం వల్ల చర్మం పగిలిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఏది ఏమైనా స్నానం చేసిన వెంటనే తప్పకుండా మీరు కొబ్బరి నూనె కానివ్వండి లేదా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని తప్పకుండా రాసుకుంటారు. చలిగాలి వణికిస్తున్నప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపించడం, తాగాలనిపించడం సహజమే. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా తినే తిండి, తాగే పానీయాల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శీతాకాలంలో శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు, ముఖ్యంగా ఆస్తమాతో సతమతం అయ్యేవారు సీజన్ మార్పులకు, వాతావరణానికి అనుగుణంగా జీవనశైలి, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శీతాకాలంలో చలిగా ఉందని వేడివేడిగా గంటకో టీ తాగేస్తూ రోడ్డు పక్కన పకోడీలు, మిర్చి బజ్జీలు లాగించేస్తే లేని సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే. టీలు, కాఫీలు తగ్గించుకొని వాటి బదులు కూరగాయల సూపు, చికెన్ సూపు తాగొచ్చు. టీ తాగేవారు పాలతో చేసే టీ బదులు తులసి, పుదీనా లాంటి ఆకులు వాడి తయారు చేసే హెర్బల్ టీలు తాగొచ్చు. అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటే మరీ మంచిది. చలికాలంలో ఉష్ణోగ్రతతో పాటే మన దేహంలో శక్తి నిల్వలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఎండిన పండ్లు, బాదం పిస్తా, అక్రూట్ లాంటి గింజల్లోని పప్పులు రోజు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, మెంతులు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర వంటివి రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తాయి. జలుబు, దగ్గు రాకుండా చూస్తాయి. చలికాలం జీర్ణశక్తి మందగిస్తుంది. మలబద్ధకము కొందరిని ఇబ్బంది పెడుతుంటుంది. రాత్రి భోజనంలో చారు తప్పనిసరి ఉండాలి. ఆహారంలో తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వేడి పదార్థాలని తినాలి. సాధారణంగా చలికాలంలో మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తుంటాయి. జలుబు కావచ్చు, ఫ్లూ కావచ్చు. అందుకనే మనం ఈ చలికాలం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే, వైటమిన్ సి లాంటి ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, అటువంటి తీసుకుంటూ ఉండాలి. అదే కాకుండా వెజిటబుల్ సూప్స్ అంటే కూరగాయలతో తయారు చేసిన సూప్స్ తాగటం వల్ల మంచిగా ఉంటుంది. చాలామంది ఏంటంటే చలికాలం కొంత ఆల్కహాల్ ఎక్కువ సేవిస్తూ ఉంటారు వేడి కోసమని, అది మంచిది కాదు. అలా చేయటం వల్ల డిహైడ్రేషన్ లోనవుతుంటారు. ఆల్కహాల్ వల్ల ఎన్నో అనర్థాలు వస్తుంటాయి. చాలామంది స్మోక్ చేస్తుంటారు. ధూమపానం వల్ల వేడిగా ఉంటుందని అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. అలా కావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఏమాత్రం స్మోక్ చేయకూడదు. స్మోక్ చేయటం వల్ల, అదేవిధంగా ఆల్కహాల్ సేవించడం వల్ల వేడి ఏమి పుట్టదు. అందుకనే ఈ చెడ్డ అలవాట్లని ఉంటే వెంటనే మానివేయాలి. ఎప్పుడైనా ఆహారం తాజాగా వేడిగున్న ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ద్రవ పదార్థాలు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలామంది చలికాలం ఏమవుద్దంటే చాలామంది పెద్దవాళ్ళు మూత్రం ఎక్కువ వస్తుందని చలికాలం నీరు బాగా తక్కువ తాగుతూ ఉంటారు. చలికాలం చాలామంది డీహైడ్రేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇంట్లో వేడిగా ఉండటం కోసం కొంత హీటర్లు వాడుతూ ఉంటారు, కొంతమంది ఎన్నో దుప్పట్లు కప్పుతూ ఉంటారు. అలా చేయటం వల్ల చాలామంది డీహైడ్రేషన్ అవుతుంటారు. ఇలా అయినప్పుడు బీపీ పడిపోవటం, కళ్ళదిరిగి పడిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే సరైన మోతాదులో నీరు తాగుతూ ఉండాలి.
ఎలా అంటే మూత్రం ఎప్పుడు కూడా ఫ్రీగా ఎక్కువ పసుపు రంగులు కాకుండా మామూలు రంగులో వస్తున్నంత వరకు నీరు తాగుతూనే ఉండాలి. ఆహారంలో కూడా ఎక్కువ ద్రవ పదార్థాలు ఉండేట్టుగా చూడాలి. అంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా సాంబార్ కానివ్వండి, రసం కానీ ఇస్తుంటాం, అది తాగుతూ ఉండాలి. అలాగే మనకి మామూలుగా యాంటీ ఆక్సిడెంట్స్ వెల్లుల్లి కానివ్వండి అటువంటివి కూడా ఎక్కువ వాడుతూ ఉండాలి. తాజా కూరగాయలు, తాజా పళ్ళు, అదే సూప్స్ తాగటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడం కోసం సహాయపడుతూ ఉంటాయి. చలికాలంలో వాతావరణంలో కనిపించే మార్పులు ఆస్తమా, బ్రాంకైటిస్, సిఓపిడి వంటి శ్వాసకోశ జబ్బులతో బాధపడే వారికి చాలా సమస్యలే తెచ్చిపెడుతుంటుంది. మాటిమాటికి ఆస్తమా అటాక్స్ వస్తాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక ఎగ్జిమా, సోరియాసిస్ వంటి మొండి వ్యాధులు శీతగాలికి మరింత ఉధృతంగా మారుతాయి. చలిగాలికి కీళ్లన్నీ బిర్ర బిగిసి నొప్పులు పోటెత్తుతుంటాయి. ఉదయాన్నే మంచం దిగడం కూడా కష్టంగా ఉంటుంది. ఇక ప్రొస్టేట్ బాధలు అధికంగానే ఉంటాయి. చలి వాతావరణంలో మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకునేందుకు రక్తనాళాలు సన్నగా కూచించుకొని పోతుంటాయి. ఈ పరిస్థితి గుండె జబ్బు పేషెంట్లకు ఎంత మాత్రం మంచిది కాదు. ఈ సమస్యలన్నీ తట్టుకొని ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు సీజన్కి తగ్గట్టుగా జీవన సరళిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల్లో మేము ఎక్కువగా చూసేది శ్వాసకోశ సంబంధమైన విషయాలు, అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్. ఉదాహరణకు జలుబు కావచ్చు, ఫ్లూ కావచ్చు, ఆస్తమా కావచ్చు, న్యూమోనియా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కాలంలో ఎక్కువ వస్తుంటాయి. చలికాలం ఎలర్జీస్ కూడా ఎక్కువ అవుతుంటాయి. అందుకని చలికాలం మీరు అకస్మాత్తుగా బయటికి వెళ్ళి చలికి ఎక్స్పోజ్ కావద్దు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెంటనే ఆచ్ఛాదన, అంటే ఒక మఫ్లరో టవల్లో చుట్టుకుంటూ వెళ్తూ ఉండాలి. ఈ ముక్కు కానివ్వండి, నోటికి కానీ ఏదైనా గుడ్డ అడ్డం పెట్టుకుంటే మీ లోపలికి పిలిచే గాలి వేడవుతుంది కాబట్టి మీకు ఎలర్జీ సమస్య తక్కువ వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఈ కాలంలో చాలామంది ఫ్లూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చలికాలం ప్రారంభం కాకముందే మీరు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తప్పకుండా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 2 వీక్స్ తర్వాత కానీ దాని ఫలితం కనపడదు కాబట్టి మీరు ఒకవేళ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోకపోతే వెంటనే ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి. ఇది కాకుండా ఈ కాలం న్యూమోనియా ఎక్కువ చూస్తుంటాం, అంటే బ్యాక్టీరియల్ న్యూమోనియా, కమ్యూనిటీ యాక్వైర్డ్ న్యూమోనియా అంటాం. ఈ కమ్యూనిటీ యాక్వైర్డ్ న్యూమోనియా రాకుండా ఉండాలంటే ఇప్పుడు కూడా వ్యాక్సిన్ ఉన్నాయి. న్యూమోకాకస్ రాకుండా, ఈ న్యూమోకాకస్ న్యూమోనియా రాకుండా, న్యూమోకాకల్ న్యూమోనియా రాకుండా మనకి ఇప్పుడు వ్యాక్సిన్ లభ్యమవుతున్నాయి. తప్పకుండా మీ డాక్టర్ సంప్రదించి ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఒకసారి వేసుకుంటే మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ వేయించుకోవాలి. అది కాకుండా చలికాలం ఆల్రెడీ మీకు సమస్య ఉంటే, ఉబ్బసం కానివ్వండి, సిఓపిడి కానివ్వండి, ఇతర సమస్యలు ఉంటే తప్పకుండా డాక్టర్ సంప్రదించి మందుల డోస్ సరి చేసుకోవాలి. మీ ఇన్హేలర్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానీ మానకూడదు. ఒక్కోసారి ఆ డోస్ ఎక్కువ వాడాల్సిన అవసరం ఉంటుంది. చలికాలం చాలామందికి ఎలర్జిక్ రైనైటిస్, అంటే పొద్దున్న లేవగానే తుమ్ములు ఎక్కువ ఉంటుంటాయి. వారికి యాంటీసిమింట్స్ వాడుతూ ఉండాలి. అదేవిధంగా మాంటిల్యూకాస్ లాంటి మందులు కూడా వాడుతూ ఉండాలి. చాలామందికి ఎలర్జీ వల్ల సెకండ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి సైనసైటిస్ వస్తుంది. అటువంటి వారు డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండాలి. జలుబుకి, ఫ్లూకి యాంటీబయాటిక్స్ అంటే యాంటీబ్యాక్టీరియల్స్ పనిచేయవు. అలా వాడటం వల్ల మీకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి అవి వాడకుండా కొన్ని అవసరమైతే ఫ్లూ లక్షణాలు అంటే మీరు డాక్టర్ని సంబంధించి యాంటీవైరల్ మందులు వాడుతూ ఉండాలి. జలుబు ఉన్నా లేకున్నా పెద్దవాళ్ళు ఈ కాలంలో బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ ధరిస్తేనే మంచిది. అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యల వాళ్ళు, మధుమేహం కానివ్వండి, బీపీ కానీ, గుండె సమస్యల వాళ్ళు కూడా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరిస్తేనే మంచిది. ఇంకోటి ఏంటంటే చాలామంది చలికాలం రాగానే ఎప్పుడో నిలవ ఉంచిన స్వెట్టర్లు, మఫ్లర్ బయట తీస్తుంటారు. వాటిలో ఎంతో దుమ్ము ఉంటుంది, మైట్స్ ఉంటాయి. అవి చాలా అలర్జిక్ నేచర్ కలిగి ఉంటాయి కాబట్టి చాలామంది వాటి వల్ల అలర్జీ వస్తుంది. కాబట్టి మీ రగ్స్ కానివ్వండి, ఉలెన్ బ్లాంకెట్స్ కానివ్వండి, స్వెటర్స్ కానివ్వండి, మంకీ క్యాప్స్ కానివ్వండి, మఫ్లర్స్ కానివ్వండి, ఏవైనా సరే ముందు వాటి డ్రై క్లీనింగ్ చేయించిన తర్వాతనే, వాటి శుభ్రపరిచిన తర్వాతనే వాడండి. లేకపోతే మీకు వాటి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. అధిక రక్తపీడనం అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు అనేక రకాల మందులు వాడుతుంటారు. వీటిలో డయాబెటిక్స్ ఉంటాయి, ఇతర రకాల మందులు ఉంటాయి. సో చలికాలం ఒక్కొక్కసారి డయాబెటిక్స్ వాడటం వల్ల మూత్రం ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మీ డాక్టర్ని సంపాదించి మీకు ఇబ్బందిగా ఉంటే, అంటే అతిమూత్రం వస్తూ ఉంటే మీ డాక్టర్ని సంపాదించి ఆ డయాబెటిక్ డోస్ తగ్గించుకోండి. అదేవిధంగా చలికాలం కూడా కొంతమంది బీపీలో మార్పులు వస్తుంటాయి కాబట్టి ఆ బీపీ మార్పును బట్టి కూడా మీ డ్రగ్ డోస్ మార్చుకుంటూ ఉండాలి. చలికాలం ఎక్కువ గుండె జబ్బులు వస్తుంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున ఉదయాన్నే చాలామంది గుండెపోటు వస్తుంటుంది కాబట్టి ఆ టైంలో మీకు లక్షణాలు కనపడతాయి. ఛాతీ నొప్పి కానివ్వండి, ఆయాసం కానివ్వండి, స్వెట్టింగ్ కానీ కనపడితే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అదేవిధంగా చలికాలం స్ట్రోక్స్ అంటే పక్షవాతం కూడా చాలామందికి కనపడుతూ ఉంటుంది. వారు కూడా
ఆ క్రమంలో వెంటనే వైద్య చికిత్స కోసం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. చలికాలంలో ఒక్కొక్కసారి వ్యక్తిలో మూడు మారుతూ ఉంటుంది. ఆ మూడు మారటం వల్ల కావచ్చు, చలికాలం చాలామంది ఎక్కువ ఆహారం సేవిస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల షుగరు మోతాదు ఎక్కువ అవకాశం లేకపోలేదు. కాబట్టి వారు షుగర్ తరచుగా పరీక్ష చేసుకుంటూ దానికి తగ్గట్టుగా వారి డయాబెటిక్స్ మందుని సరి చేసుకుంటూ ఉండాలి. చలికాలం ఇంకో సమస్య ఏంటంటే ఆర్థరైటిస్, ముఖ్యంగా రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. అదే ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో చాలామంది చికున్గున్యా వచ్చింది. వాళ్ళు కూడా ఉన్న నొప్పులు ఎక్కువ అవకాశం లేకపోలేదు. సో అన్న వాళ్ళు తప్పకుండా ఫిజియోథెరపీ వాడుతూ ఉండాలి. ఎక్కువగా ఈ చాలామంది వేడితో ఈ జాయింట్స్ కాపుతూ ఉంటారు. అత్యంత ఎక్కువ వేడి వాడకూడదు. మామూలు అంటే లూక్ వామ్ లేదా గోరువెచ్చని నీళ్ళతో కానివ్వండి, మామూలు వేడితోనే మీరు కాపడం పెట్టుకుంటూ ఉండాలి. ఫిజియోథెరపీ తప్పకుండా చేయాలి. చలికాలం ఫిజియోథెరపీ వల్ల మామూలు ఇతర సమయం కంటే కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. చలికాలంలో నిద్రమత్తు ఒక పట్టాన వదలదు. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ తక్కువగా స్రవిస్తుంది. ఈ హార్మోన్ కొరత మూలంగా కూడా మనకు నిద్రమత్తు వదలకుండా ఉంటుంది. ఇక కొంతమంది అయితే కుంగుబాటుకు కూడా లోనవుతూ ఉంటారు. చలికాలంలో చురుకైన జీవనశైలి కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు వానలు భౌతికంగా ఇబ్బంది కలిగిస్తాయి. కానీ చలికాలం అలా కాదు. ఇది పొగమంచులా మనలోకి దూరేస్తుంది. మనసులో ఏమూలో ఒకలాంటి దిగులు గూడు కట్టుకుని నెమ్మదిగా మనసంతా ఆక్రమించేసుకోవాలని ప్రయత్నిస్తూ నీరసపరిచేస్తుంటుంది. ఈ రుగ్మత కొందరిని చలికాలంలో ఎక్కువగా వేధిస్తుంటుంది. కుంగుబాటుకు లోను చేస్తుంది. రోజువారీ పనుల పట్ల అనాసక్తి, మందకొడితనం వీరిని వేధిస్తాయి. సహజమైన వెలుతురులో మన శరీరంలోని జీవగడియారం సక్రమంగా పనిచేస్తుంది. చలికాలంలో సహజమైన వెలుతురు తగినంత లభించినప్పుడు మనసును ఉత్తేజంగా ఉంచే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చలికాలంలో కుంగుబాటు, నిద్రమత్తు, నిరాసక్తత అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సహజమైన వెలుతురులో ఎక్కువ సమయం గడిపితే కుంగుబాటును వదిలించుకోవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి కాపురం చేస్తున్న వారిలో ఈ తరహా కుంగుబాటు అరుదు అని చెబుతారు డాక్టర్లు. చలికాలంలో మన దేశంలో కూడా చాలామందికి డిప్రెషన్ వస్తుంది. దీన్ని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటాం, ఎస్ఏడి అంటాం. ఎందుకంటే చలికాలం మనకి రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. సో చాలామంది ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. పొద్దున 7 అంటే 7 గంటలకు కానీ 8 గంటలకు కానీ లేవరు. చాలామంది బద్ధకం ఉంటుంది. సో దీనివల్ల చాలామంది బయట కూడా మబ్బుగా ఉంటుంది, ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది కూడా డిప్రెషన్లో అవుతూ ఉంటారు. ఇలా మీకు ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నిర్ణీత సమయానికి పొద్దున్నే మీరు అలారం పెట్టుకొని లేస్తూ ఉండాలి. వెంటనే లేవగానే మీరు యాక్టివ్గా ఉండాలంటే ఒక వ్యాయామం చేస్తే మంచిది. బయటికి వెళ్ళాలంటే చలిగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఇండోర్లోనే కొన్ని వ్యాయామాలు చేయొచ్చు. అది ట్రెడ్మిల్ కావచ్చు, సైకిల్ కావచ్చు. మీరు బయటికి వెళ్ళి వ్యాయామం చేయాలంటే బాగా చలి ఉందని చాలామంది వెళ్ళరు. అలా వెళ్ళని వాళ్ళు ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేయొచ్చు. ఉదాహరణకు ట్రెడ్మిల్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ లేదా సైకిల్ తొక్కొచ్చు. ఇలా చేయటం వల్ల మీరు చాలా హుషారుగా, అంటే మీ రక్తంలో కొన్ని హార్మోన్స్ విడుదలయ్యి మీరు హుషారుగా ఉంటారు. అదేవిధంగా మీరు తప్పకుండా బయటికి వెళ్తూ ఉండాలి. అంటే ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ ఉండాలి. ఎప్పుడు ఇంట్లో ఉంటే డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. అలాగే డిప్రెషన్ ఉన్నప్పుడు, మూడు బాగా లేనప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, మీ ఫ్యామిలీతో కానీ కాలక్షేపం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా రెస్పిరేటరీ సమస్య ఉన్న కానివ్వండి, స్కిన్ సమస్య ఉన్న వాళ్ళు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చలికి ఎక్స్పోజ్ కావద్దు. అదేవిధంగా ఎక్కువ లేపనాలు వాడకుండా కేవలం మాయిశ్చరైజింగ్ క్రీమ్సే వాడుతూ ఉండాలి, ఎక్కువ మేకప్ చేసుకోకుండా. తర్వాత ఎలర్జీ ఉన్నవాళ్ళు, ఎగ్జిమా ఉన్నవాళ్ళు, సోరియాసిస్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ మందుల మోతాదుని డాక్టర్ని సంప్రదించి పెంచుకుంటూ ఉండాలి. ఉబ్బసం ఉన్నవాళ్ళు వాళ్ళ మందులు ఏమాత్రం ఆపకూడదు. ఇన్హేలర్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానీ తప్పకుండా కంటిన్యూ చేస్తుండాలి. బీపీ కానివ్వండి, అదే మధుమేహం, షుగర్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ టెస్టులు చేయించుకుంటూ సరైన మోతాదులో మందులు వాడుతూ ఉండాలి. ఏమాత్రం ఛాతీ నొప్పి వచ్చినా, ఆయాసం వచ్చినా, పక్షవాత సూచన కనపడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. చలికాలము వృద్ధులు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి వారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారి రూము కానీ, వారి ఉండే ప్రదేశం కానీ వేడిగా ఉండేట్టు చూసుకుంటాలి. వారి డిహైడ్రేషన్ లోను కాకూడదు. అదేవిధంగా వారికి బీపీ, అదేవిధంగా డయాబెటీస్ ఉంటుంది కాబట్టి ఆ మందులు జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. వాళ్ళు ఆరోగ్య సమస్య ఏ చిన్న సమస్య కనపడినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆ డ్రై కాకుండా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడుతూ ఉండాలి. వృద్ధులు బయటికి వెళ్ళినప్పుడు ఏ ఆచరణ లేకుండా వెళ్ళకూడదు. స్వెటర్ ధరించాలి. అదేవిధంగా వారి మొహానికి మఫ్లర్ చుట్టుకుని వెళ్తే మంచిది. ఆహారపరంగా వారి ఆహారంలో ద్రవ పదార్థాలు అంటే వెజిటబుల్ సూప్స్ కానివ్వండి, అదేవిధంగా దుంపకూరలు కానివ్వండి ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి.
ధూమపానం, ఆల్కహాల్ పూర్తిగా ఆపివేయాలి. వృద్ధులు చలికాలం నీరు తాగరు, ఎందుకంటే ఎక్కువ మూత్రం వస్తుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు. వారికి డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సరైన మోతాదు నీరు తాగుతూ ఉండాలి. చలికాలం చాలామంది బద్ధకం ఉంటుంది. బద్ధకం లేకుండా అందరూ ఈ కాలంలో ఎక్సర్సైజ్ చేయాలి. చలికాలంలో మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు జీవన శైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లగాలికి ఎక్కువగా తిరగకూడదు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెట్టర్ల వంటివి వేసుకోవడం చేయాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికీ ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం, కాసేపు అటు ఇటు నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది, ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. అయితే ప్రొస్టేట్ బాధలున్నప్పుడు నీళ్లను తక్కువగా తాగాలి. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా తాజాగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో ఇన్ఫెక్షన్ల బెడద కాస్తంత ఎక్కువే. కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి చలి సీజన్ ముగిసే వరకు జీవనశైలి, తినే తిండి, తాగే నీరు ఇలా అన్ని విషయాల్లో మనం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.